శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే 2 నెలల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం మరి ఇక్కడ అమ్మకం కోసం తీసుకొచ్చిన రైతులు పడిగాపులు కాస్తూ మరి ఇక్కడ సహనం నశించి దయలేని సర్కార్పై దండయాత్ర చేస్తూ ఉంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రం వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించాల్సింది పోయి అక్రమ కేసులతోటి రైతులను వేధిస్తా ఉన్నది. ఒకవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో రైతులపై కేసులు నమోదవుతా ఉంటే, మరోవైపు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటువంటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇవాళ రైతులకు మరి ఇక్కడ రైతు బంధు 10,000కు బదులు మేము రైతు భరోసా పేరుతోటి 15,000 ఇస్తామని చెప్పి, అదే విధంగా పండించిన ప్రతి పంటకు కూడా ఏదైతే క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి నమ్మబలికి రైతులను నట్టేట ముంచినటువంటి మరి మేనిఫెస్టో రాసిన దుద్దిల్ల శ్రీధర్ తన నియోజకవర్గంలో సైతం ఏదైతే రైతులపై అక్రమంగా కేసులు పెడతా ఉన్న పరిస్థితి. ఒకవైపు మరి ఇక్కడ వాళ్ళ ఆక్రోశాన్ని వెలగక్కడానికి వాళ్ళు ధాన్యాన్ని తగలబెట్టి తమ నిరసనను రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేస్తే పోలీసు విధులకు ఆటంకం కల్పించిందని చెప్పి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్న పరిస్థితిని మనం ఇలా చూడవచ్చు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా 4వ రోజు కూడా పెరిగినాయి, 4వసారి కూడా పెరిగినాయి. ఇప్పటికే 7 రూపాయలకు పైగా మరి పెరిగిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మొదటిసారి 3 రూపాయలు పెంచితే రెండోసారి మూడోసారి వచ్చేసి 91 పైసలు పెంచి నిన్నటి రోజున మళ్ళా 2 రూపాయల పైచీలకు ధరలు పెంచడంతో ఇప్పటికే 7 రూపాయలకు పైగా పైసలు పెరిగిన పరిస్థితి. మరోవైపు 12 ఏళ్ల మోడీ పరిపాలనలో 12 వైఫల్యాలను కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరి ఇక్కడ రైతులకు సంబంధించిన ఆ కొనుగోళ్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తాం అంటే, నెలాఖరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చాప చుట్టేస్తామని చెప్పిన మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనతోటి రైతులందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే ఆందోళనకు గురైతా ఉన్నారు, దాంతో రోడ్లు ఎక్కుతా ఉంటే వాళ్లకు సముదాయించి వాళ్లకు పరిష్కారం చూపించాల్సినటువంటి మరి ఈ ప్రభుత్వం ఇవాళ వాళ్ళను అక్రమ కేసులతోటి వేధించడం చూస్తూ ఉంటే, ఇదేనా రైతు రాజ్యం, ఇదేనా ఇందిరమ్మ పాలన, ఇదేనా మరి ఇక్కడ మనం కోరి తెచ్చుకున్నటువంటి మార్పు పేరుతో తెచ్చుకున్న మరి కొత్త ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు మరి ఇక్కడ ప్రజలను ఏమార్చక తింటది అని చెప్పడానికి ఈ ఉదాహరణలన్నింటినీ మరొకసారి మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో దయలేని సర్కారుపై దండెత్తిన రైతు, కాంటా పెట్టని ప్రభుత్వంపై అన్నదాతల కన్నెర్రా, ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయి ఆక్రందన, రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు మక్క రైతుల ఆందోళనలు, సిద్దిపేట జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దహనం, కరీంనగర్లో మార్కెట్ మెయిన్ గేట్ మూసివేత, నిర్మల్ జిల్లా కడెంలో ఆర్ఐ కాళ్ళ మీద పడ్డ రైతు, జగిత్యాల రూరల్ కన్నాపూర్లో ధాన్యానికి చెదలు, పలు చోట్ల ఈదురుగాలులు వానకు తడిసిన ధాన్యం, జనగామ జిల్లా సెంటర్లోనే కుప్పగూలిన రైతు అని చెప్పి నమ్మిన పాపానికి నట్టేట ముంచిన కాంగ్రెస్ సర్కార్పై అన్నదాతలు కన్నెర్ర చేసిండ్రు. ఓవైపు ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయినా నెలాఖరు వరకే కొంటామని ప్రభుత్వం ప్రకటించడంపై మండిపడ్డారు. నెలన్నరైనా తూకం వేయకపోవడంపై, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోవడంపై కడుపు మండి సోమవారం అనేక జిల్లాల్లో రైతులు రోడ్డెక్కిండ్రు. ప్రభుత్వం అధికారుల తీరుపై రగిలిపోయి ధాన్యం బస్తాలు తగలబెట్టిండ్రు. సీఎం దిష్టిబొమ్మను దానం చేసి తమ ఆక్రోశాన్ని వెళ్లిపుచ్చిండ్రు. అధికారులను బంధించి మార్కెట్ గేట్లు మూసివేసి నిరసన తెలిపిండ్రు. నిర్మల్ జిల్లా కడెంలో రైతు ఆవేదనతో ఆర్ఐ కాళ్లపై పడి ధాన్యం కొనాలని ఇక్కడ దీనంగా మొత్తుకుంటా ఉన్న పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ఐ కాళ్ళ మీద పడి రైతులకు ఏ గతి తీసుకొచ్చింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మాది రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని తీసుకొచ్చిండు. ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ రైతును రాజును చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం మరి ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మరి పంట పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరుతోటి 2 సీజన్లకు కూడా 5,000 చొప్పున వాళ్లకు మరి ఇక్కడ పెట్టుబడి సాయం అందిస్తా ఉంటే, మేము 3 పంటలకు ఇస్తాం 15,000 ఇస్తాం అని చెప్పి నమ్మబలికి రైతు భరోసాను మరి ఇక్కడ 15,000 ఇస్తామని, అదే విధంగా పండించిన ప్రతి పంటకు కూడా క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మరి ఇక్కడ రైతులను నట్టేయడం ఉంచింది. ఆశపడితే గోసపడతాం మోసపోతాం అని చెప్పి మరి ఎన్ని రకాల కేసీఆర్ చెప్పినా ఆయన మాటను పెడచెవిన పెట్టిన రైతన్నలు ఇవాళ వాళ్ళకి ఏ దుస్థితి వచ్చిందో ఇక్కడ మనం చూడవచ్చు. ఇవాళ చూసుకున్నట్టయితే రైతులు ఎక్కడ చూసినా పోలీసుల కాళ్ళు, ఆర్ఐల కాళ్ళు, ఎంఆర్ఓల కాళ్ళు మొక్కే దుస్థితి తీసుకొచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒకవైపు ధాన్యం కొనుగోలు చేయరు, మరోవైపు చేసుకున్నట్టయితే రవాణాకు సంబంధించిన వాహనాలు లేవంటారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 31వ తేదీన సాప చుట్టేస్తామంటారు. మరి రైతుల పరిస్థితి ఏంది? ధాన్యం కొనుగోలు కేంద్రాలలో
రోజుల తరబడి వెయిట్ చేస్తూ అక్కడనే వేచి చూస్తూ గుండెలు పగిలి చనిపోతా ఉన్నారు రైతులు, వడదెబ్బతోటి చనిపోతా ఉన్నారు. మరి ఇక్కడ ఏదైతే అకాల వర్షాలతోటి వడ్లు తడిసిపోతా ఉన్నాయి. ఇన్ని రకాల రైతులను వేధించుతున్నటువంటి ఈ సర్కార్ బాగుపడుతుందా ఒకసారి ఆలోచన చేయాలి. మరి కడుపు మండిన రైతన్న రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేస్తే ఏం చేస్తా ఉన్నారు? డిప్యూటీ సీఎం బట్టి ఇలాకాలో రైతులపై కేసులు, పంట కొనాలని అడిగిన పాపానికి వేధింపులు, మక్కలు కొనాలని 55 రోజులుగా ఆందోళన, విసిగిపోయి సొసైటీ గేటుకు తాళం వేసి నిరసన. ఖమ్మం జిల్లా చింతకాని రైతులపై పోలీస్ కేసులు, స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే కేసులంటూ ఆరోపణలు. అందరికీ అన్నం పెట్టి రైతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులపై అక్రమ కేసులు పెడుతున్నది. 55 రోజులుగా మక్కలు కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వాన్ని, మార్కెట్ అధికారులను ప్రశ్నించిన పాపానికి రైతులు వారికి మద్దతు తెలిపిన వారిపై అక్రమ కేసులకు పూనుకుంటున్నది. ఈ నేపథ్యంలో వారి హక్కుల కోసం పోరాడిన రైతులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే నిపుణులు అదేవిధంగా మేధావులు చెప్తున్న పరిస్థితి. నీకు చేతగాని దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం ఇవాళ పంట కొనుగోలు చేయండి అని చెప్పి వాళ్ళు కడుపు మండిన రైతులు వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళు తగలబెట్టుకుంటా ఉంటే ఈ రకంగా రైతుల మీద కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఇది డిప్యూటీ సీఎం బట్టి ఇలాకాలో అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే మంథనిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గం కాటారం మండలంలో నిన్నటి రోజున 25/5/2026 రోజున మరి ఇక్కడ రైతులపై 126 క్లాస్ 2, 132, 292 రీడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద అంటే విధులకు ఆటంకం అని చెప్పి కానిస్టేబుల్ తోటి తీసుకొని కంప్లైంట్ తీసుకొని ఇవాళ రైతుల మీద కేసులు నమోదు చేయించిండు మంత్రి దుద్దిల్ల శ్రీధర్. అక్కడ బట్టి విక్రమార్క ఇవాళ రైతులను కాపాడాల్సిన వాళ్ళే, కంచే చేను మేస్తే కాచేది ఎవరన్న చందంగా ఇవాళ కాపాడాల్సిన వాళ్ళే వాళ్ళను ఉసురు పోసుకుంటా ఉన్న పరిస్థితి నెలకొన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక మోడీ సర్కార్ 12 ఫెయిల్యూర్స్, నిరుద్యోగం, పేపర్ లీక్లతో ఆగమైన యువత, ఉద్యోగాలు రాకపోవడంతో రోజుకు 40 మంది బలి, మహిళలపై రోజుకు 1209 చొప్పున అఘాయిత్యాలు, సర్కారు సాయం లేక గంటకు రైతన్న ఉరికొయ్యకు, దౌత్య వైఫల్యంతో నిన్నటి మిత్రులు నేడు విరోధులుగా మారుతున్నారు. 50కి పైగా ప్రగతి సూచీల్లో అధపాతాళానికి దేశంలో ఒక్కో నెత్తి మీద 1,48,000 రుణం, పన్నుల పేరిట 350 లక్షల కోట్లను రాబట్టిన కేంద్రం, డాలర్ ముందు నిలబడలేక రూపాయి గింగిరాలు తిరుగుతా ఉన్నదని చెప్పి 12 ఏళ్లు 144 నెలలు 4,383 రోజులు కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఎన్డీఏ సర్కారుకు నేటికి పుష్కర కాలం. అయితే ఈ కాలంలో దేశ ప్రజల బతుకులు వేదనాభరితంగా మారాయి. సామాన్యులను నిరాశావాదం ముంచెత్తింది. ఒక్క మాటలో చెప్పాలంటే పేద మధ్యతరగతి జీవుల బతుకులు కొందామంటే కొనలేము, ఉందామంటే ఉండలేము, మొత్తంగా బతకలేము అన్నట్టుగా తయారైంది అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మోడీ సర్కార్ 12 సంవత్సరాల తర్వాత మరి భారత్ వెలిగిపోతుంది అని చెప్పినటువంటి మోడీ సర్కార్ ఇవాళ చూసుకున్నట్టయితే ఇవాళ బంగారం కొనకండి, పెట్రోల్ వాడకండి, డీజిల్ వాడకండి, రాను చూస్తే ఒకటే పూట భోజనం చేయండి అనే కాడికి వచ్చింది ఇవాళ పరిస్థితి. చూసుకున్నట్టయితే పెట్రోల్ సంగతి చూసుకున్నట్టయితే మరి మళ్ళీ నిన్నటి రోజున పెట్రోల్ మీద ₹2.61, డీజిల్ మీద ₹2.71, మొత్తంగా 11 రోజుల్లో 4 సార్లు వంటలు చేస్తే ₹7.50 మరి ధర పెరిగింది. పెట్రోల్ బాధలు జరుగుతూనే ఉన్నది. మరి ఏ రోజైతే వీళ్ళు మొదటిసారి పెంచిండ్రో అప్పుడే చెప్పిండ్రు ₹10 వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నది అని. మరి 12 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇవాళ బ్లాక్ మనీనంతా కూడా దేశానికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఏం చెప్తా ఉన్నది? మరి ఇక్కడ మీరు బంగారం కొనకండి, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించండి, డీజిల్ వినియోగాన్ని తగ్గించండి, గ్యాస్ వినియోగాన్ని తగ్గించండి అని చెప్పి మరి అలా మనకు శుద్ధులు చెప్తా ఉన్నది తప్ప ఇవాళ భారతదేశాన్ని ఆర్థికంగా మరి ఇతర దేశాలతోటి పోటీ పడే విధంగా ఎందుకు తయారు చేయలేకపోయిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. కరోనా వచ్చిందంటే పల్లెలను సప్పట్లు కొట్టుమంటాడు నరేంద్ర మోడీ. ఇవాళ కరువు వస్తా ఉన్నది, లేదంటే ఆర్థిక మాంద్యం ఉన్నది అని అంటే ఇవాళ బంగారం కొనకండి, వెండి కొనకండి అని చెప్పి శుద్ధులు చెప్తా ఉన్నాడు తప్ప ఇవాళ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పి 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ప్రభుత్వానికి సరైన ప్రణాళికలు లేవు అనడానికి ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ మరి చతికిల పడి ఉన్నది. చేతగాని దద్దమ్మ మరి ప్రతిపక్షంగా ఉండడంతో ఇవాళ బీజేపీ ఆటలు సాగుతా ఉన్నాయి తప్ప లేదంటే ఇప్పటికే మరి ఈ బీజేపీ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలతోటి బీజేపీని తుడిచిపెట్టకపోయేది, ప్రత్యామ్నాయం లేక తప్పనిసరి పరిస్థితులలో బీజేపీకి ఓటేస్తున్న పరిస్థితి. మరి అలా నరేంద్ర మోడీ చరిష్మా అన్నారు. మోడీ చరిష్మా ఏమైంది? మూడోసారి కష్టపడికి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని దుస్థితికి వచ్చింది. దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ గట్టి
గట్టిగా ఉన్నట్టు అయి ఉంటే ఖచ్చితంగా ఈ మూడోసారి మరి బీజేపీ అధికారంలోకి వచ్చేదే కాదు. అయినా కాంగ్రెస్ బీజేపీలను కనుక చూసుకున్నట్టయితే బీజేపీ నయం అని చెప్పి దేశవ్యాప్తంగా ఇప్పటికీ మరి కొద్ది ఆలోచన ఉన్నది. ప్రాంతీయ పార్టీలు లేని చోట మరి ఖచ్చితంగా బీజేపీకే పట్టం కడతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ను ఇంకా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా గాంధీల కుటుంబం అని గాంధీ ఏదైతే నకిలీ గాంధీల కుటుంబ కబంధ హస్తాల్లో ఉన్న కాంగ్రెస్ ను బయటపడేసి మరి బీజేపీ లాగే ఇతరానికి ఎవరైతే నాయకత్వం ఉంటుందో ఆ నాయకుల చేతిలో పెట్టి కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యాన్ని కనుక నెలకొల్పినట్టు అయి ఉంటే అది కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారుతుంది తప్ప ఈ నకిలీ గాంధీల చేతిలో ఉన్నంత కాలం కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు 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 అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈసారి నైరుతి ఆలస్యం 4 నుంచి 5 రోజులు ఆలస్యంగా కేరళ తీరానికి 5 నుంచి 10వ తేదీ వరకు తెలంగాణలోకి ఎల్ నినోతో రాష్ట్రంలో లోటు వర్షపాతమే రాష్ట్ర వ్యాప్తంగా సెగలు కక్కుతున్న సూర్యుడు 20 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలట. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల రాక 4-5 రోజులు లేట్ అవుతాట. ఇప్పటికే సూర్య భగవానుడి బగబగతోటి రోజుకు మరి 30 నుంచి 40 మంది పిట్టల్లా రాలిపోతా ఉన్నారు. ఇప్పటికే 160 మందికి పైగా మరి వడదెబ్బతోటి మరి మృత్యువాత పడ్డ పరిస్థితి. మరి ఇక్కడ ఎల్ నినో అనేది మళ్ళా తరుముకొస్తా ఉన్నది. వర్షపాతం నమోదు కాకుండా మరి ఇక్కడ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఏదైతే ఆ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్ర నీటి అవసరాలు తీర్చడానికి బృహత్తరమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసి మరి ఇక్కడ ఏదైతే దాన్ని జీవనదిగా చేసిండు. నిండు కుండలా గోదావరిని పెట్టి సుమారు 200 కిలోమీటర్ల మేర నీటిని నిలిపితే మరి భూగర్భ జలాలు విపరీతంగా పెరిగినాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నింటినీ గొలుసుకట్టు చెరువులన్నిటికీ పునరుజ్జీవం కల్పించిండు. మరి ఇక్కడ దీనికి కాళేశ్వరానికి అనుబంధంగా సుమారు 18 రిజర్వాయర్లు కడితే ఇవాళ అన్ని కూడా మరి ఏదైతే కాంగ్రెస్ ఏదైతే కక్షగట్టి బీఆర్ఎస్ మీద రాజకీయంగా లబ్ధి పొందడానికి బట్టగాల్చి మీదేసి ఇవాళ ఏదైతే సాంకేతిక కారణాలతోటి ఒక పిల్లర్ గుంగిపోతే దాన్ని మరమ్మతు చేయకుండా ఆపిందో ఇవాళ ఎల్ నినో తోటి రాష్ట్రంలో వచ్చిన కరువుకు ఏదైతే చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో కరువు ఉన్నా మన రాష్ట్రానికి కరువు ప్రభావం ఉండకపోయేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కనుక తక్షణం మరమ్మతు చేసినట్టయితే ఇవాళ ఎల్ నినో ప్రభావం వస్తే తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి దుస్థితి నెలకొంటది తెలంగాణలో. దానికి ప్రధాన కారణం ఖచ్చితంగా కాంగ్రెసే. ఇక కొంపలు కూల్చే మేస్త్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఒక్క ఇందిరా మిల్లు చూపిన రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు మిగతా వారికి 5 లక్షలు ఇందిరా మిల్లు ఇస్తామని ముచ్చట చెప్పిండు. మరి హైదరాబాద్ మహానగరంలో మీరు కట్టిన ఒక్క ఇందిరా మిల్లు ఉంటే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తానని సవాల్ విసిరిండు. అదేవిధంగా ఉన్న ఇల్లు కూల్చునే తప్ప రేవంత్ సర్కారు కొత్తగా కట్టింది లేదు. మరి కొత్త కట్టే తెలివి కూడా లేదు ప్రభుత్వానికి. హైడ్రా పేరుతో పేదలపై సర్కార్ అరాచకం. హైదరాబాద్ కాంగ్రెస్ చేసింది ఏం లేదు. 2028లో మళ్ళీ వచ్చేది గులాబీ జెండాయే. అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో 24 గంటల తాగునీరు సరఫరా చేస్తాం. కాంగ్రెస్ బీజేపీ నమోదు చేసిన దొంగ డూప్లికేట్ ఓట్లపై శ్రేణులు జాగ్రత్తగా ఉండాలి. అర్హులు ఎవరు ఓటు కోల్పోకుండా చూడాలి. కూకట్పల్లి కార్యకర్తల సమావేశంలో ఏదైతే మరి ఇక్కడ ఓటర్ల సవరణ ప్రక్రియ జరగబోతా ఉన్నదో దాని మీద బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు దొంగ ఓట్లను నమోదు చేయిస్తారు. అసలైన బీఆర్ఎస్ సపోర్టుదారులై ఓటు తొలగించే అవకాశం ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ నియోజకవర్గాల వారీగా మరి ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తూ వాళ్లకు దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి ఏదైతే జనాలను మోసం చేసిందో హైదరాబాద్ లో ఏ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా నిర్మాణం చేపట్టినా నేను రాజీనామా చేస్తా ఇప్పటి వరకు మీరు ఇచ్చినట్టయితే అని చెప్పి సవాల్ చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. మెట్రో రుణం రీఫైనాన్స్ కు ఆర్బీఐ పూచీకత్తు. ఈఎంఐ చెల్లించకుంటే రాష్ట్రానికి వచ్చే నిధులు మళ్లింపట. ఎల్ఎన్టీకి 1400 కోట్ల ఎగ్జిట్ గిఫ్ట్. ఐఆర్ఎఫ్సి రుణం భారం ఎవరి మీద పడుతుంది? ఎవరి మీద? జనాల మీదనే పడుతుంది. ఇవాళ అసలే మెట్రోకు సంబంధించి పూర్తిగా నష్టాలలో నడుస్తా ఉన్నది. ఎందుకంటే మెట్రో పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వచ్చిన తర్వాత అది పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఆ లాభాల బాటలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయినా ఇప్పుడు ప్రైవేట్ సంస్థ దాన్ని పెట్టుబడిగా మార్చుకుంటూ మరి వ్యవస్థ నడిపిస్తా ఉంటే ఇవాళ ఎల్ఎన్టీ మీద కక్ష కట్టిన ప్రభుత్వం ఎల్ఎన్టీని సాగనంపింది. మరి రెండో దశను ఏదైతే ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఉన్నదాన్ని దాన్ని అక్కడికి మార్చేసి ఇవాళ ఫ్యూచర్ సిటీకి దాన్ని అలైన్మెంట్ మార్చింది. ఇవాళ ఫ్యూచర్ సిటీలో ఒక్కలంటే ఒక్కరు లేరు అక్కడ నివాసం. మన ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు పోతే ఏం చేస్తుంది? దానికి అయ్యే నిర్మాణ ఖర్చు ఎంత? దాని ద్వారా వచ్చే ప్రయాణికుల ద్వారా
ద్వారా వచ్చే డబ్బులు ఎంత ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఫ్యూచర్ సిటీ అని రేవంత్ రెడ్డి ఆ ఫ్యూచర్ సిటీ చుట్టూ ఉన్నటువంటి తన భూములన్నిటికీ రెక్కలు రప్పియడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అందులో మరి ఇక్కడ ప్రజల సొమ్మును ఇక్కడ దుర్వినియోగం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక కరెంట్ ఇవ్వాలంటే కమిషన్, టీజీ ఐపాస్ లో తప్పని విద్యుత్ కష్టాలు, టీజీ ఎస్పీడీసీఎల్ తీరుతో తీవ్ర ఇబ్బందులు, సర్వీస్ ఛార్జీలు చెల్లించిన నో కరెంట్ కనెక్షన్, 6 నెలలుగా ట్రాన్స్ఫార్మర్ల కోసం నిరీక్షణ, డిటిఆర్ కంపెనీల లిస్టు కాలేదన్న అధికారులు, మంత్రిని ప్రసన్నం చేసుకోవాలని సలహాలట, కమిషన్ల కోసమే కుట్రలు అంటున్న కంపెనీలు, కార్పొరేటు మంత్రి ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు, కేసీఆర్ హయాంలో సులభంగా అనుమతులు, కాంగ్రెస్ పరిపాలనలో కరువైన ప్రోత్సాహం అని చెప్పి కొత్తగా మరి ఏదైతే ఆ పెట్టుబడులు వచ్చే కంపెనీలను మేము ప్రోత్సహిస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉన్నదో ఆ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతం లేకుండా ఉన్నది. ఇలా కంపెనీలు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా కరెంటు కావాలి, ఆ కరెంటు కోసం వీళ్ళు ఇక్కడ పడిగాపులు కాస్తా ఉన్నారట. మీకు కరెంట్ ఇవ్వాలంటే మా మంత్రిని ప్రసన్నం చేసుకోమని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు అని అంటే ఎక్కడ వీలైతే అక్కడ ఏ విధంగా దోసుకుంటా ఉన్నారో దీన్ని బట్టి తెలుస్తా ఉన్నది. ఇక ఎత్తిపోసేది ఎట్లా, ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం, బిల్లులు చెల్లిస్తేనే లిఫ్టులకు కరెంట్ ఇస్తాం, ఇరిగేషన్ శాఖతో విద్యుత్ శాఖ కొర్రీలు, 24 గంటలు బదులు పగటిపూటే సరఫరా, విద్యుత్ అంతరాయంతో పంపులు దెబ్బతింటాయన్న అధికారులు, నీటి ఎత్తిపోతలు కష్టమేనని వెల్లడి, ఇప్పటికే అంచనాలు సిద్ధం చేయని సర్కారు ఈసారి ఎల్నినో ప్రభావం హెచ్చరికలట. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో ఎత్తిపోతల పథకాల నిర్వహణపై అయోమయం నెలకొన్నది. ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది ఏ మేరకు ఏ సమయాల్లో విద్యుత్ అవసరం ఉంటుంది తదితర అంశాలపై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఈ ఎత్తిపోతలన్నీ కూడా కాంగ్రెస్ లో ఉత్తపోతలే అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆ విద్యుత్ శాఖకు అనేక మరి కోట్ల రూపాయల బకాయిలు ఉన్నది. ఒకవైపు సింగరేణికి జెన్కో సుమారు 58,000 కోట్ల బకాయిలు ఉంటే ఇవాళ ప్రభుత్వం అంతే స్థాయిలో మరి జెన్కోకు 58,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నది. ఇవాళ ప్రభుత్వం జెన్కోకు చెల్లియది, జెన్కో సింగరేణికి చెల్లియది, మొత్తంగా సింగరేణి సంస్థ మూతపడే ప్రమాదం ఉన్నది. దాంతో ఇప్పుడు కొత్తగా గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం పెట్టబోతా ఉన్నారు. ఇప్పటికి ఉన్నదే 35,000 మరి మంది, 1,60,000 మంది కార్మికులు ఉన్నది. ఇవాళ 35,000కి వచ్చింది. దాన్ని ఇంకా 5-10,000కు తగ్గించి లాస్ట్కు దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నదని చెప్పక తప్పదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక బీసీల వ్యక్తిత్వం పైనే దాడి, ముఖం మీదకి పేపర్లు విసిరిండు, దారుణంగా అవమానించిండు, పొంగులేటి అనుచిత ప్రవర్తనపై ఏఐసిసికి మంత్రి వాకిటి ఫిర్యాదు. మొన్నటి రోజున మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఆ మంత్రివర్గ సమావేశంలో జరిగిన మరి విషయాలను ప్రెస్ కు వివరిస్తా ఉంటే మరి మధ్యలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూర్చున్నాడు. ఎందుకంటే రెడ్డి సాబు ఈయన బీసీఐ, ఈయన ఎస్సీఐ, మరి రెడ్లకు పెద్దపీట వేయాలి, మరి ఆయన సీనియర్ మంత్రి, వీళ్ళేమన్నా జూనియర్ మంత్రులా అంటే ఆయన కూడా మొట్టమొదటిసారి మంత్రివర్గంలో చేరిండు. కానీ ఆయన మాత్రం నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటాడు. ఎందుకంటే డబ్బు ఉన్నదన్న అహంకారం, రెడ్డిననే దురహంకారం ఉంటది కాబట్టి మరి ఇక్కడ ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే ఆ వాకిటి శ్రీహరి ఆయనకు పేపర్లు అందించిందట. మరి దానికి సంబంధించిన సపోర్ట్ పేపర్లు అవి ఆయన ఇక్కడ చూసి తీసి మళ్ళా శ్రీహరి ముఖం మీద కొట్టేసిండు. అంటే ఇంత అహంభావం తోటి మంత్రి అనే మరి అది కూడా లేకుండా, కనీసం కన్సర్న్ లేకుండా ఇవాళ ఆయన ముఖం మీద కొట్టిండు. ఎందుకు అంటే ఈయన రెడ్డి అహంకారం, డబ్బు అహంకారం, మదం, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మదం ఏ విధంగా ఉన్నదో మరి ఇక్కడ మనం చూడాలి. ఇవాళ బీసీల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ఏ విధంగా నాశనం చేస్తా ఉన్నదో కూడా చూడాలి. బీసీలంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది పార్టీ ఏదైనప్పటికీ కూడా. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే అంతా మీ ఆశీర్వాదమేనట, తెలంగాణ ఆడబిడ్డలతోనే మా ప్రభుత్వం ఏర్పడింది, ఇక నేను ఇస్తానా, ఈ భారతదేశంలో ఎవ్వరు ఇవ్వలేదుగా, ఈయన ఇస్తాను చీరలు, మళ్ళీ ప్రతిసారి అదే పని, చీరల పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్. ఆయన కూడా ఎన్నడూ ఈ విధంగా ఇంత పెట్టి తిరగలేదు. ఏదైతే పోయినసారి ఒక కలర్ ఇచ్చిండు, ఈసారి మళ్ళీ ఏదో చిలకపచ్చ చీరలు ఇస్తాడట. దీన్ని మళ్ళీ పరిశీలించి దీన్ని పెద్దగా ఇది పెట్టుకొని ఇవాళ ఒక బతుకమ్మ చీరలను తీసేసి ఇందిరమ్మకు మరి ఏదైతే ఆ తద్దినం చీరలను ఈయన స్పాన్సర్ చేస్తా ఉన్నాడు. మరి అందరూ బతుకమ్మకు కొత్త చీరలు కట్టుకుంటారు. పోయినసారి అయితే తద్దినానికి ఇచ్చింది ఇందిరమ్మ తద్దినానికి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చీరలు వస్తానట. మళ్ళీ దాన్ని ఇప్పి మళ్ళీ ఏదో ఫోటో తీసి మేము చూడు ఇక ఎంత గొప్ప పథకాలు ఇస్తామా అని చెప్పి మరి చెప్తా ఉన్న పరిస్థితి. ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గనక 7,000 మెగావాట్లను 22,000 మెగావాట్ల వరకు వృద్ధి చేయకపోతే ఇవాళ కరెంట్ ఉండేదా? కేసీఆర్ గనక మిషన్ కాకతీయ చెరువులను మరి ఇక్కడ వాటన్నిటిని పునరుజ్జీవం చేయకపోతే ఇవాళ పంటలు వండేడియా? కేసీఆర్ గనక బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఉండకపోతే ఇవాళ మన పంటలు ఈ విధంగా
మరి భారతదేశంలోనే మరి అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా మనం ఏర్పడి ఉండేదా? ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉండకపోతే తెలంగాణలో ఇంత అభివృద్ధి ఉండేదా? ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ఇక్కడ కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మీద వచ్చి కూర్చొని ఒక్క సీరిచ్చి నా అంతటోళ్ళు లేడని చెప్పుకుంటా ఉన్నాడు, సన్నబియ్యం ఇచ్చి నా అంతటోళ్ళు లేడని చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉన్నది నీ సొంత జిల్లాలో, దాన్ని పూర్తి చేస్తలేవు, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసే తెలివి లేదు. కానీ ఇవాళ సీరియల్ ఇచ్చి అదేవిధంగా సన్నబియ్యం ఇచ్చి మా ప్రభుత్వం చాలా గొప్పది, ఇవాళ ఎక్కడా ఇయ్యలేదు, ఎవరన్నా ఇచ్చిండ్రా సన్నబియ్యం భారతదేశంలో అని చెప్పి దెబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ చేసిన పనుల ముందు నీ సన్నబియ్యం ఎంత, నీ చీరలు ఎంత ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పోనీ ఈ చీరల పథకం నువ్వు ప్రవేశపెట్టినవా? కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకే మళ్ళీ మెరుగులు దిద్దుకుంటా ఇవాళ రైతు బంధును రైతు భరోసా చేసి ఒక్కో ఎకరానికి పిఆర్ స్టంట్లు పెట్టుకుంటా 2 విడతలు ఎగ్గొట్టి ఒక్క విడతకు ఏదైతే 3వ విడతకు ఒక్కసారి ఒక్క ఎకరానికి ఇచ్చి దానికో పెద్ద సభ, రెండోసారి 2వ ఎకరానికి ఇచ్చి దానికో పెద్ద సభ, దమన 3వ ఎకరానికి ఇవ్వాల్సి వస్తే దానికో పెద్ద సభ పెట్టుకుంటావు. ఇవాళ ఇందిరమ్మ చీరలు ఇవ్వాల్సి వస్తే మళ్ళా ఏదైతే బతుకమ్మ చీరలు ఇందిరమ్మ చీరలు అని పెట్టి దాన్ని మళ్ళా చీరల కోసం మళ్ళీ ఒక సభ పెట్టుకుంటావు. ఇవాళ నీకు ఏదైతే మరి చారణ సాయకు బారణ బస్కిరాయ్ అని చెప్పి నువ్వు ఇచ్చేది తక్కువ, నువ్వు ఏదైతే దానికోసం ప్రచార ఆర్భటానికి పెట్టే ఖర్చు ఎక్కువ. మొత్తంగానైతే ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఈ పిఆర్ స్టంట్లతో అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక ఘనంగా పద్మల ప్రదానం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మశ్రీ అందుకున్న 6 తెలుగు తేజాలట. తొలి విడతలో 66 మందికి అవార్డులు, మలి విడతలో మిగిలిన వారికి పాల్గొన్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు. తెలుగు వాళ్ళలో తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు గూడూరు వెంకట్రావు, పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి మెడిసిన్ విభాగంలో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారట. కళల విభాగంలో దీపికారెడ్డి పద్మ అవార్డు అందుకోగా, సాహిత్యం విద్యా విభాగంలో ఏపీకి చెందిన వెంపటి కుటుంబ శాస్త్రి పద్మ పురస్కారాన్ని అందుకున్నారు. కళల విభాగంలో మరణానంతరం గరేళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మ అవార్డు ప్రకటించగా ఆయన కుమారుడు గర్మెల్ల అనిల్ కుమార్ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణలో నల్గొండ జిల్లాకు చెందిన మాజీ యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ సాహిత్యం విద్యా విభాగంలో ఢిల్లీ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అందుకున్నాడట. మొత్తంగా మరి 6 తెలుగు వాళ్ళు 6 తెలుగు తేజాలు అందుకున్నారంటే అలా 5 కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కర్ణాటక సరిహద్దులో 2 బ్రిడ్జ్ కం బరాజులు కృష్ణాపై కొల్పూరు కొర్తుకుండ వద్ద 1.8 టీఎంసీలతో, ఒకటి భీమాపై తంగడి వద్ద 1 టీఎంసీతో మరొకటి ప్రతిపాదనలపై 2 రాష్ట్రాల మధ్య సంప్రదింపులు ప్రారంభం. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో సచివాలయంలో చర్చలట. ఇక్కడ మరి కర్ణాటక మంత్రి బోసురాజు, అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇక్కడ కృష్ణాపై కొల్పూరు కొర్తుకుండ దగ్గరనట 2 బ్రిడ్జి కం బరాజులు కడతారట. నువ్వు 2 బ్రిడ్జి కం బరాజులు మొదలు పెట్టినా కూడా ఈ 2.5 సంవత్సరాలలో కూడా మీతోటి పూర్తి చేయడం చేత కాదు, మీకు దానికి నిధులు కేటాయించడం చేత కాదు. ఇవన్నీ కూడా కాయిదాలకే పరిమితం అవుతాయి తప్ప మీరు ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టులనే పూర్తి చేయడానికి మీకు చేతనైతే లేదు మీ అసమర్థ ప్రభుత్వానికి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఈ రైతుల కోసం ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రతినిత్యం పోరాటం చేస్తా ఉంటే ఇక ఏదో బీజేపీ నిన్నటి రోజున కన్ను తెరిచింది. ఇక వాళ్ళు కూడా మనలో ప్రధాన ప్రతిపక్షం అనుకుంటూనే లేరు, మనం ఆల్రెడీ కాంగ్రెస్ కు మిత్రపక్షంగా మారిపోయినామని చెప్పి ప్రజలు ఆల్రెడీ ఒక డిసైడ్మెంట్ అయిందని చెప్పి వాళ్ళు కూడా మేము కూడా ఇక వడ్ల కోసం పోరాటం చేస్తామని నిన్న బయలుదేరారు. ఏది వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన 50 రోజుల తర్వాత రైతులందరూ కూడా ఆక్రందనలు జరిగి ఆల్రెడీ ఒక 10 మంది రైతులు చనిపోయిన తర్వాత ఇక బీజేపీ బయలుదేరింది రైతు కోసం పట్టదా అని చెప్పి ఇవాళ అడుగుతుంది కాంగ్రెస్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మళ్ళీ భారీగా పెట్రోల్ బాధలట, ₹2.71 పెరిగినాయి. రైతన్న లోడెత్తేదేలా, కొనుగోలు కేంద్రాల్లో తీవ్రంగా లారీల కొరత, లోడెత్తడానికి వారం 10 రోజులు ఎదురు చూపులే. లారీలు సరఫరా చేయని రవాణా కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్న వాహనాల్లో వచ్చేవి సగం లోపే. ప్రేక్షక పాత్రలో అధికారులు కొనుగోలుపై ప్రభావం. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం బిక్తుంది, ఏదైతే మరి ఇక్కడ మంత్రులు ఏం బిక్తారో ఒకసారి ఆలోచన చేయాలి. వీటి మీద ఒక్కరోజైనా సమీక్ష చేసిరా? ఇదే మరి రేవంత్ రెడ్డి ఇవాళ చీరలకు ఏమెత్తిపోతుంది, ఆ చీరల ఫోటోలతో ఇక్కడ పెట్టడానికి ఏం జరుగుతుంది, ఇవాళ రైతుల పరిస్థితి ఏందని చెప్పి ఒక్కరోజన్నా దాని మీద కూర్చొని మంత్రులు అదేవిధంగా
ముఖ్యమంత్రి ఒక్కరోజన్నా సమీక్ష చేసిందా అంటే అసొంటి అవసరం లేదు. ఎందుకంటే దానికి కావాలంటే సత్వరం కనుక కొనుగోలు చేస్తే దానికి పైసలు కావాలి. మనం ఇంకా తాత్సారం చేస్తా ఉంటే వాడే రైతు ఎవరికో అమ్ముకుంటాడు, మనకు పీడ పోతుంది అన్నట్టుగా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి చర్య. ఇవాళ అసమర్థులను తీసుకొచ్చి సీట్ల కూర్చుండో పెడితే ప్రజలు ఏ విధంగా నాశనం అవుతారు అనేది రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి, మన తెలంగాణ ప్రజానికాన్ని చూసి నేర్చుకోవాలి. గింజ కూడా కొనట్లే, పంట ఉత్పత్తుల కొనుగోలుపై కేంద్రాన్ని ప్రశ్నించాలి. బెంగాల్ ఎన్నికల వల్లే హమాలీల కొరత ఏర్పడింది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటాం. వామపక్ష నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అట గింజ కూడా కొంటలేదట. కేంద్రం పంట ఉత్పత్తుల కొనుగోలుపై కేంద్రాన్ని ప్రశ్నించాలి. మరి నువ్వు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఏమన్నావు? కేంద్రం కొంటేనే తీసుకుంటావా? నువ్వేం బీక్తాన్నావు? 2.5 లక్షల కోట్ల బడ్జెట్ అన్నావు, ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్ దాటిపోయింది. మరి నువ్వేం బీక్తాన్నావు? ఎందుకు మరి కేంద్రం కొంటేనే తీసుకుంటావా? నీ దగ్గర లేదా? నీ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత నీ మీద లేదా? మరి ఆ రోజు నరం లేని నానిక లెక్క నోటికొచ్చినట్టు మాట్లాడినావు. ఇవాళ ఏడవేంది నీ వాగుడు కాయంతా ఏం జరిగిందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక గాలివాన బీభత్సం, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం మక్కలు. ఆ ధాన్యం మక్కలు ఈ దయలేని సర్కారు రైతులను నట్టేట ముంచుతా ఉన్నది, వాళ్ళ నడ్డి విరుస్తా ఉన్నది. ఇవాళ రైతులు మరి 10,000 ఇచ్చే ఆ రైతు బంధుకు 15,000 ఇస్తానగానే ఆశపడ్డరు. వీళ్ళు బోనస్ ఇస్తారు అనగానే సంకలు గుద్దుకున్నారు. ఇవాళ అనుభవిస్తా ఉన్నది రైతాంగం అంతా కూడా. ధాన్యం కొనుగోలులో సర్కారు విఫలం, మిల్లర్లకు లాభం చేకూర్చే ప్రయత్నం. చివరి గింజ కొనేదాకా రైతులకు అండగా ఉంటాం. తడిసిన ధాన్యాన్ని కొనాల్సిందే. 50 రోజుల తర్వాత మెలకు వచ్చిన రామచంద్రరావు ఇవాళ వచ్చి నేను అండగా నిలుస్తాడట. ఇప్పటి వరకు 10 మంది చనిపోయింది, ఒక్కరోజు కూడా బయటకు వచ్చిన పాపాన పోలేదు ఈ బీజేపీ నాయకులు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. మెట్రోకు అప్పు దొరికిందట. అప్పు దొరికితే తప్ప మనం ముందుకు లేని దుస్థితి. ఇవాళ ఆంధ్రజ్యోతుడు ఎంత సంబరంగా రాసిండు. ఇక్కడనే బీఆర్ఎస్ కనుక ఉంటే మళ్ళా ప్రజల నెత్తి మీద మరో 13,600 కోట్ల మరి గుదిబండ పడ్డది అని రాష్ట్రుడు. ఇవాళ రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రిక కాబట్టి మెట్రోకు అప్పు దొరికింది. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని అప్పుతోటి మళ్ళీ మొత్తం ఘోరంగా గొప్పలు చేయబోతా ఉన్నాడని చెప్పి ఇవాళ 3 లక్షల కోట్లకు పైగా అప్పు దాటిపోతా ఉన్నది. 4 లక్షలకు చేరువగా అయింది. మరి 4 లక్షల కోట్లు అంటే ఏడాదికి 1,00,000 కోట్ల అప్పు చేసుకుంటూ ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉన్నది ప్రభుత్వం. ఇవాళ లాస్ లో ఉన్నటువంటి మెట్రోను టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ ఎల్ఎన్టీ సంస్థను బయటకు పారదోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ఎల్ఎన్టీ సంస్థ మరి అక్కడ ఏదైతే రవాణా కలిగినటువంటి ఏరియా మరి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఫేజ్ 2 ఏదైతే గత ప్రభుత్వం పెట్టిందో దాన్ని క్యాన్సిల్ చేసి మరి ఇక్కడ ఫ్యూచర్ సిటీకి దాన్ని ఏదైతే చేసిందో మేము అక్కడ కట్టలేము అని చెప్పింది. ఎందుకంటే మనసులే లేని కాడికి మేము మళ్ళా పెట్టుబడి పెట్టి కట్టి మరి అక్కడ ట్రైన్ నడిస్తే మాకు వచ్చే లాభం ఏంది అని చెప్తే మీరు ఓన్లీ అక్కడ మేము 100 కోట్ల రూపాయల భూములు పెట్టినాం, మేము అక్కడ అది మెట్రో ఉన్నది అని అంటే మా భూములకు ధర మరింత పెరుగుతుంది. అందుకని మేము ప్రజాధనంతో అక్కడికి లైన్ వేయాలి, అక్కడ ఉన్న మరి ఏదైతే మా భూములను మరి ఇక్కడ మేము ధరలు పెంచుకోవాలి. ఇంకా 10 ఏళ్ల వరకన్నా అక్కడికి జనాభా వస్తుంది కదా అంటే మరి 10 ఏళ్ల దాకా పెట్టుబడి ఎవడు పెట్టాలంటే పెట్టుబడి నువ్వు పెట్టు, లాభం నేను పొందుతా అంటే నాకు అవసరం లేదని మరి ఎలాంటి పక్కకు జరిగితే ఇవాళ నువ్వు పక్క జరుగు, మా దగ్గర ప్రజాధనం లేదా, మేము అప్పు తెచ్చి మరి అక్కడ కడతామని చెప్పి ఇవాళ కేవలం మరి ఇక్కడ రేవంత్ రెడ్డి భూములకు ధరలు రెక్కలు రావడం కోసం మాత్రమే ఇవాళ ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీకి ఇవాళ మెట్రో సెకండ్ ఫేజు మరి శాంక్షన్ చేయించుకొని అక్కడ ఆ జనాలు లేని చోటికి రైల్వే లైన్ వేస్తా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. బాణుడి మృతికేలి వడదెబ్బకు ఒకటే రోజు 52 మంది, ఓ రోజు 52, ఓ రోజు 61, ఓ రోజు 40, ఈ రకంగా సుమారు 167 మంది దాకా ఇప్పటికి మృత్యువాత పడ్డ పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక భూముల విలువల పెంపు మళ్ళీ వాయిదా. తొలుత నేటి నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రణాళిక, తర్వాత ఈ నెల 28 నుంచి అమల్లోకి అంటే ప్రచారం. వాయిదా వేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు సర్కారు సూచన. జూన్ 2వ తేదీ తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం. భూముల ధరలు పెంచితే మరి ఇక్కడ జనాలకు ఉరికొచ్చేది ఏంది? మరి భూముల ధరలు పెంచుతాను అని ఇదేదో గొప్పగా కూడా చెప్తా ఉన్నది ఆంధ్రజ్యోతుడు. ఇవాళ ప్రజలను అడ్డు విరిచేందుకు దొడ్డిదారిన మరి ఇక్కడ ఏదైతే ట్యాక్సులు పెంచేందుకు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు దొడ్డిదారిన ఇవాళ భూముల ధరలు పెంచి ఛార్జీలు పెంచకుండా మరి ఏదైతే ఒక రైతు దగ్గర నుంచి ఆ ఛార్జ్ 5,000 వస్తుందో భూముల ధరలు పెంచే ద్వారా 10,000 వచ్చడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని కూడా చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మహిళా సూపర్ బజార్లు పెడతారట. తొలి దశలో 119 ఏర్పాటుకు స్థలాలు కేటాయింపు. ఈ 119 సూపర్ బజార్లు పెట్టి
లేకపోతే 100 మందికి బస్సులు ఇచ్చి ఇలా 1 కోటి మందిని కోటీశ్వరులను చేయబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 1 కోటి మంది కోటీశ్వరులు అంటే మరి దాన్ని ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. నోటి మాటే కదా, ఏదన్నా అంటే జనం పిచ్చోళ్ళు నమ్ముతూనే ఉన్నారు, మేము ఏ చెప్పినా నమ్ముతా ఉన్నారు. ఇవాళ బ్రహ్మాండంగా 10 సంవత్సరాల పాటు పారదర్శక పాలన అందించినటువంటి ప్రభుత్వం మీద మేము అబండాలు వేయంగానే వాళ్ళను దూరం కొట్టుకున్నారు. ఇవాళ మేము ఏ చెప్తే అది నమ్ముతారు. మరి అందుకే గుడ్డి జనం కాబట్టి మహిళలను కోటీశ్వరులను చేస్తాం అనగానే మాకు నమ్మి ఓట్లు ఎత్తారని చెప్పి ఇంకా 50, 100 అట్లా ఇచ్చుకుంటూ 1 కోటి మందికి లెక్క చూపిస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. గుణపాఠాలు నేర్చుకోకపోవడం విచారకరం. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం. పర్యవేక్షణ కమిటీ సిఫార్సులు ఏమయ్యాయని నిలదీతాట. మరి ఇక్కడ పేపర్లు లీక్ అవుతా ఉంటా కూడా ఏం చేస్తా ఉన్నదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. మళ్ళీ పెట్రోల్ మోత, మెట్రోకు భారీ ఊరట. మెట్రోకు భారీ ఊరట కాదు, మరి ఇక్కడ ప్రభుత్వం చేసే చర్యల వల్ల ఇవాళ ప్రైవేట్ వాళ్ళు భారం మోసడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆ భారాన్ని అంతా కూడా మళ్ళీ ప్రజల నెత్తి మీద వేసి ఇవాళ మెట్రో ద్వారా అదనంగా మళ్ళీ అప్పు తీసుకొని ఇవాళ ప్రజలను తెలంగాణను నట్టేట ముంచుతా ఉన్నది ప్రభుత్వం. కేవలం ఫ్యూచర్ సిటీలో అక్కడ తమ భూములకు ధరలకు రెక్కలు రావడం కోసం చేస్తున్న దుర్మార్గ చర్య ఇదని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.